ఉదయ్ శ్రీనివాస్ గారు, బీజేపీ విత్రాల వెంకటరమణ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్దాపురం చేసిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఉదయ శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు నిమ్మకాయల చిన్నరాజప్ప గారికి, ఇక్కడికి విచ్చేసిన సైనికులకు, అలాగే టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంత పెద్ద స్థాయిలోనే మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ 2014లో పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా రాజప్ప గారు నెగ్గారు. ఆయన ఆ రోజు ఒక్కటి కూడా ఆశించకుండా పొత్తు ధర్మం పాటించారు. అలాగే ఈరోజు ఇక్కడ పొత్తు ఏర్పడిందంటే పవన్ కళ్యాణ్ గారు కృషి తప్ప ఇంకొకరి కృషి అంటే లేదని ఈ సభాముఖంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేస్తుంటే చూద్దామంటే ఎంత దూరం ఉన్నారో కనిపించినంత జనం ఈ పెద్దాపురంలో సేకరయ్యారు. మొత్తం వచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పెద్దాపురంలో అభివృద్ధి ఏమైనా జరిగింది అంటే 5 ఏళ్ల క్రితం చిన్నరాజప్ప గారు చేసిన అభివృద్ధి మాత్రమే. దాని తర్వాత ఏ అభివృద్ధి జరగలేదు, ఏ రోడ్ ఎక్స్టెన్షన్ జరగలేదు. అలాగే ఈ పెద్దాపురానికి మెయిన్ కనెక్టివిటీ అయిన ఏడీపీ రోడ్ని మంచి ఫండింగ్తో బాగా ఉండి వరల్డ్ అవార్డు వచ్చిన రోడ్ని ఈరోజు గుంతలమయం చేసేశారు. ప్రతిరోజు యాక్సిడెంట్లు తప్ప ఇంకేమీ లేవు. అక్కడే ఉన్న ఫుడ్ పార్క్కి ఏ ఒక్క పరిశ్రమ రాలేదు. అలాగే రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థి అయిన చిన్నరాజప్ప గారిని అసెంబ్లీకి, అలాగే పార్లమెంట్కి నన్ను సైకిల్ గుర్తుపైన చిన్నరాజప్ప గారికి, గ్లాస్ గుర్తుపైన నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ పెద్దాపురానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. గోదావరి జిల్లాల్లో నిజంగా జనసేన బలంగా ఉన్న ఒక నియోజకవర్గం అది ఉంది అంటే అది ఈ పెద్దాపురం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పెద్దాపురంలో జనసేన ఎలా పాల్గొంటుంది అంటుంది కూడా మనం అందరం తెలుసుకున్నాం. అలాగే 2 పార్టీల కలయిక కూడా ఈ పెద్దాపురంలో జరిగినట్టు ఎక్కడా జరగలేదు. అంత అద్భుతంగా జరిగి హయ్యెస్ట్ మెజారిటీతో మన కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని, అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన నన్ను, ఒక మధ్య తరగతి కుటుంబంలోంచి వచ్చిన నన్ను ఈ రోజుకి పార్లమెంటుకి పంపించే ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. మీకు ఒక ఇంట్లో ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, మీ బిడ్డలాగా ఉండి పనిచేసి కాకినాడ పార్లమెంటుని, అలాగే పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. నేను చెయ్యకపోతే మా అధినాయకుడు చెవు తిప్పి తల మీద కొట్టి చేయిస్తాడని చెప్పి మీ అందరి ముందు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన అందరి ఆరాధ్య నాయకులు ఎప్పుడు మాట్లాడతారా అని అనేక గంటల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన నీతికి, నిజాయితీకి, ఒక సిద్ధాంతం కోసం ప్రజా గొంతుకై ఇక్కడికి మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రభుత్వ పని చేసేటువంటి అరాచకాన్ని మనకు తెలియజెప్పడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడతారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.